ఇటీవలి కాలంలో కరోనా వైరస్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఒమైక్రాన్ వేరియంట్కు చెందినదిగా గుర్తించారు. అయితే ఇది తీవ్రమైన పరిణామాలను కలిగించకపోయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా లక్షణాలు నిర్ధారణైన వారు కనీసం వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం సహా పలు నగరాల్లో గత 2 వారాలుగా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్య నిపుణులు ఈ లక్షణాలు కనిపించిన వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలకమని చెబుతున్నారు. జ్వరం లేదా ఇతర లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రులను సంప్రదించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ పరిస్థితి నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లను గుర్తు చేస్తూ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం, బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి చర్యలు కీలకమని ఆరోగ్య శాఖ తెలిపింది. స్థానిక ప్రభుత్వాలు కరోనా పరీక్షలు, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సమిష్టి కృషి అవసరమని, ప్రజల సహకారం కీలకమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.